ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు సూపర్ గా వండుతున్నారు, కానీ ఇంకా ఎందుకు రోడ్ల మీద ఇడ్లీ అమ్ముతున్నారు? అది ఇక్కడే వ్యాపారం జరుగుతుంది కాబట్టి. ఎందుకు షాప్ పెట్టి అమ్ముకోకూడదు? షాపా? మీకు రిస్క్ తీసుకోవాలంటే భయం, కొత్తగా ట్రై చేయాలనే ఆలోచన, ఉన్నది కూడా పోతుందేమో అనే నెగటివ్ థాట్. ఈ భయమే బిజినెస్ కి ఉండే పెద్ద శత్రువు. నువ్వేదో బిజినెస్ చేసి బాగా సంపాదించినట్టు మాట్లాడుతున్నావు. ఇడ్లీ అమ్మా, నేనెప్పుడూ బిజినెస్ చేయలేదు, కానీ మా నాన్న బిజినెస్ చేయడం నేను చూసి పెరిగాను. ఆయనేమి పెద్ద ధనవంతులు కాదు, కష్టపడి ఆయన గొప్ప స్థాయికి వెళ్లారు. బిజినెస్ అనేది సగం కామన్ సెన్సే. నేనివాళ అది మీకు ప్రూవ్ చేసి చూపించనా? ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఏంటది? ఓనండి, చూపిస్తాను. ఇడ్లీ అమ్మా, ఇది పట్టుకోండి. బాగా వంట చేస్తే మాత్రం సరిపోదు ఇడ్లీ అమ్మా, దానిని ప్రాపర్ గా మార్కెటింగ్ కూడా చేయాలి. దానికంటే ముఖ్యమైన విషయం, ఆ వచ్చే జనాలకు తగ్గట్టుగా మన వస్తువులను మార్చి అమ్మాలి. వావ్ వావ్ వావ్, హాయ్. మీరు ఫుడ్ బ్లాగర్ సంధ్య కదా? అవునండి. ఇది మీ షాపా? ఆహా లేదు, ఈవిడది. మీరు ఆవిడ మనవరాలా? దానికంటే మేమింకా క్లోజ్. మేమిద్దరం చాలా క్లోజ్. ఇవి నాకు బెస్ట్ ఫ్రెండ్, నేను ఈవిడికి బెస్ట్ ఫ్రెండ్. ఎటువంటి ఫ్రెండ్షిప్ ని నేనెప్పుడు చూడలేదు. అవును, ఇదేం డిష్? ఇది డిప్ ఇడ్లీ. డిప్ ఇడ్లీయా? పేరు కొత్తగా ఉందే. అదహా, ఇప్పుడే పెట్టాను. అంతేకాకుండా ఇంకొన్ని రోజుల్లో ఇది ఫేమస్ అయిపోతుంది. నేను టేస్ట్ చేయొచ్చా? ష్యూర్, తినండి. వావ్, మన ఊర్లో ఇటువంటి ఇడ్లీని నేను ఇప్పటి వరకు అసలు తినలేదు. అంత అథెంటిక్ గా ఉంది.